సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్తే. మనకు చట్టాలలో సివిల్, క్రిమినల్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అదేంటిదంటే సముద్రం లాంటిది. దాని కింద పాయల్ లెక్క కాంట్రాక్టు, ఎన్ఐ యాక్ట్ ఇవన్నీ కూడా రావడం జరిగింది. దానిలో భాగంగా ఈ మధ్య కాలంలో చాలా ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ వాళ్ళు సంపాదించుకున్న ఆస్తి కొడుకులు సరిగ్గా చూడకుండా ఉండడం వల్ల కొడుకులు ఒకవేళ చనిపోయినా కూడా రాలేని పరిస్థితిలో ఉన్న చాలామంది తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని ఏమి చేయాలి, ఎవరికి ఇవ్వాలి అన్న క్రమంలో మీరు వాళ్లకు అంటే ఇచ్చే సలహా అంటే మనకు తండ్రి చనిపోయినాక తల్లి చనిపోయినాక ఆస్తి కోసం కొట్లాడుకునేది పార్టీషన్ సూట్ అంటాం మనం. వాళ్ళు బతుకుండగానే అతని జేబులో ఉన్న 100 రూపాయలు, ఒక 3 పిల్లలు ఉంటే ఎవరెవరికి ఎంత వాటా ఇవ్వాలి అన్నదాన్ని మనం విల్ అంటాం. అలాంటి విల్లు గురించి మీరు మాకేమన్నా ప్రేక్షకులకు ఏమైనా చెప్తే. ఇది చాలా మంచి సబ్జెక్ట్ అండి. ఇవాళ ప్రతి పౌరుడు అంటే మొన్న కూడా ఈ మధ్యనే సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఇవాళ ప్రతి ఒక్కరూ వీలునామా కనుక రాసినట్టుంటే లిటిగేషన్ అనేటువంటిది ఉండదు అనేటువంటిది సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అది వాస్తవం. ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు, ఒక ఉదాహరణ. ఇప్పుడు తల్లిదండ్రులు చాలా మంది, ఇప్పుడు ఉన్న 20% మంది పిల్లలు ఫారిన్ కంట్రీస్లో వేరే రాష్ట్రాలలో ఉద్యోగ రీత్యా ఇప్పుడు బతుకు పోతున్నారు. అయితే మనం ఎప్పుడు కూడా మన మనిషి ఏమనుకుంటాడంటే మేము ఒక 100-150 సంవత్సరాలు బతుకుతా అనుకుంటాం. రేపో ఎప్పుడైనా పోవచ్చు అనేటువంటిది అది మనసులో ఉండదు జనరల్గా. వీలునామా అంటే ఏంటంటే జస్ట్ లైక్ ఇన్సూరెన్స్ లాగా. వీలునామా చేయడం ఏంటి, నాకేమైతుందంటే నేను వీలునామా చేయాలి. వీలునామా అనేటువంటిది సాధారణంగా ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎఫెక్ట్లోకి వచ్చేది వీలునామా. కాబట్టి వీలునామా రాయాలంటే ఒక బెరుకు, నాకేం కాదు కదా అంటే రేపు పోతానట అనేటువంటిది అది విషయం కాదు. ఇది ఒక ఫ్యూచర్లో పిల్లలకు కానీ మనం అందరం హాయిగా ఉండాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే మీ సొంత ఆస్తి ఏదున్నా సరే, దానికి 1 ఎకరం ఉన్నా సరే, 1 గుంట ఉన్నా సరే, 10 ఎకరాలు ఉన్నా, 100 ఎకరాలు ఉన్నా, ఎంత మూవబుల్ ప్రాపర్టీ ఉన్నా, గోల్డ్ ఉన్నా, ఏదున్నా కూడా మనకి ఏ ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీని మన తదనంతరం ఎవరికి చెందాలి అనేటువంటిది డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ డిసైడ్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మనం దానికి 100 రూపాయల స్టాంప్ కాగితం అక్కర్లేదు, రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. ఒక తెల్ల కాగితం మీద మన సొంత రాతతో రాసి ఇంకా మంచిది. ఆ టైపింగ్ అంటే ఎవరు టైప్ చేయించారు అనే దానికంటే మనం సొంతంగానే 4 ముక్కలు రాసేసి నాకున్న ఆస్తి, నేను సంపాదించుకున్న ఆస్తి ఇది, నా తదనంతరం ముఖ్యంగా నా సలహా ఏంటంటే ఈ సందర్భంగా భార్యనే మనం జనరల్గా ప్రిఫర్ చేయాలి. జనరల్గా అంతే కదా, సలహా ఇష్టం అట్లా కాదు. అదొకటి. తర్వాత భార్యతో పాటు పిల్లలక అనేటువంటి మొదలు డిసైడ్ చేసి రాస్తే దీనివల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చెప్తాను మీకు 2-3 ఎగ్జాంపుల్స్తో సహా. ఒకటి, మీకు 1 రూపాయి ఖర్చు లేదు. 2వది, కోర్టుకు పోయే అవసరమే లేదు. 3వది, మనకు ఉన్నటువంటి ప్రాపర్టీ, నీకు ఏ ప్రాపర్టీ ఉంది, నువ్వు ఏం సంపాదించుకున్నావు అన్ని ఒక కాగితం మీద వివరాలు ఉంటాయి కదా. చనిపోయిన తర్వాత తండ్రి ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో తెలియదు కొడుక్కి, ఏ బ్యాంకులో ఎంత డబ్బు ఉందో తెలియదు భార్యకి. ఇట్లాంటి పరిస్థితులు చాలా చూస్తున్నాం మేము లిటిగేషన్స్లో. కాబట్టి ఒక వీలునామా రాయడం వల్ల ఏమైతే దాంట్లో ఉన్న ప్రాపర్టీ వివరాలు మొత్తం ఉంటాయి. అంటే ఎక్కడ ఏ ప్రాపర్టీ ఉందో మనకు తెలిసిపోతుంది. దీనివల్ల నీ సీక్రెట్ ఏమైనా బయటపడుతుందా అంటే అది లేదు. నువ్వు ఆ వీలునామాను తీసుకుపోయి నీ లాకర్లో పెట్టుకోవచ్చు, అల్మార్లో పెట్టుకోవచ్చు, ఏదో ఒక సేఫ్ ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఏది లేదు అనంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సబ్ రిజిస్ట్రార్ దగ్గరనే సీల్ కవర్లో పెట్టవచ్చు. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యో నా ఆస్తి అంతా నా కొడుకు తెలియకూడదు, నా బిడ్డకు తెలియకూడదు అని అనుకుంటారు కదా కొంతమంది తల్లిదండ్రులు. అట్లా కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా ఆ భయం కూడా అక్కర్లేదు. అంటే ఆ యొక్క సీల్ కవర్ను ఎప్పుడు ఆ సబ్ రిజిస్ట్రార్ ఓపెన్ చేస్తాడు, ఆ సబ్ రిజిస్ట్రార్ ఉండొచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు. అది ఆ సీల్ కవర్ అన్నప్పుడు కంపల్సరీ రిజిస్టర్డ్ అయి ఉండాలి. అంటే రిజిస్ట్రేషన్ అనేది ఆప్షన్, మన ఇష్టం. మనం రిజిస్ట్రేషన్ అనుకుంటే చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కూడా ఏం కాదు. కాదంటే ఇప్పుడున్న ప్రజెంట్ సినియారియోలో నా సలహా ఏంటంటే
రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతుండొచ్చు, అంతకంటే ఎక్కువ కాదు. దానికి ఫీజు అయితే నాకు తెలిసి ఒక 100 రూపాయలు ఉంది. అంత ఖర్చులు కలిపి లాయర్ ఫీజు అది ఇది అంతా కలిపితే ఒక 1000 రూపాయల కంటే ఎక్కువ కాదు. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి మైండ్ సెట్ ఏదైతే ఉందో, అయ్యో తెలకాయలు కట్టి చేస్తుందండి అని అంటారు కదా జనరల్గా, అట్లాంటి డిసప్పాయింట్మెంట్ కూడా లేకుండా ఉండడానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటే బెటర్, చేసుకోకుండా అయితే అక్కడ ఎసెన్షియల్ ఏంటంటే ఇద్దరు సాక్షులు తప్పకుండా ఉండాలి వీళ్ళనామా. ఈ సాక్షులు కనుక లేకపోతే వీళ్ళనామా చెల్లదు. మినిమం ఇద్దరు సాక్షులు ఉండాలి. వాళ్ళు కొంత యంగ్స్టర్స్ అయి ఉండాలి. జనరల్ గా మనం ఏం చేస్తామంటే కొద్దిగా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళను ప్రిఫర్ చేస్తాం సాక్షులుగా. ఓల్డ్ పీపుల్ అంటే మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళు మనకంటే ముందే సరిపోతే అంటే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చా, అవుటర్స్ అయినా ఎవరైనా ఉండొచ్చు. అయితే ఒకటి ఆ సాక్షి కూడా దీంట్లో ఏమేమి రాసి ఉందో అన్ని తెలియాల్సిన అవసరం లేదు. వీళ్ళనామా మీద నా ముందు సంతకం పెట్టిండని చెప్తే చాలకే, చెప్పడానికి అంతే. సార్, లైఫ్ టైం లోపల ఒక వ్యక్తి ప్రాపర్టీ హోల్డ్ చేసిన వ్యక్తి ఎన్ని వీలునామాలు రాయొచ్చు, ఏ వీలునామా చెల్లుబాటు వస్తుంది? అది మంచి ప్రశ్న. ఇప్పుడు ఈ వీలునామా సపోజ్ ఇవాళ భార్య పేరు మీద నేను వీలునామా రాస్తున్నాను అనుకోండి, లేదా ఎవరి పేరు మీద రాసిన మనకి ఇష్టం. తర్వాత నా మనసు మారుతుంది, లేకపోతే పరిస్థితులు మారుతాయి. అటువంటి అప్పుడు ఏం చేస్తామని అంటే ఏ వీలునామా అయినా సరే చివరి వీలునామానే చెల్లుబాటు. లేటెస్ట్ వీలునామా లాస్ట్ వీల్ అంటాం. ఆ లాస్ట్ వీల్ లో మనం దిస్ ఈజ్ మై లాస్ట్ వీల్ అనే వర్డ్ కూడా యూజ్ చేస్తాం సాధారణంగా. అది అందుకోసమే లాస్ట్ వీల్ కే వాల్యూ ఉంటుంది. సార్, ఈ వీలునామా రాసే ప్రక్రియలో, చేసే ప్రక్రియలో దానికి ఏమైనా స్టాంప్ డ్యూటీ ఉంటుందా? తెల్ల పేపర్ను కూడా రిజిస్ట్రేషన్ అదే చెప్తున్నా, ₹1 ఖర్చు లేదు, తెల్ల పేపర్ మీద రాయొచ్చు. కాదంటే పేపర్ గట్టిగా ఉండాలి కాబట్టి మనం ఒక స్టాంప్ పేపర్ సజెస్ట్ చేస్తాం, అంతే అంతే తప్ప అది ₹10, ₹5, ₹100 కాదు. పేపర్ కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, కొద్దిగా స్టాండర్డ్ ఉంటుంది. సార్, ఈ యొక్క ప్రాపర్టీ హోల్డర్ ఉంటాడు, ఈ యొక్క విల్ డీడ్ ఫ్యామిలీ మెంబర్స్కే రాయొచ్చా, లేకుంటే దారిన పోయే దానయ్యకు రాయొచ్చా, లేకుంటే చచ్చిపోయిన వాళ్ళకు కూడా రాయొచ్చా? చచ్చిపోయిన వాళ్ళు రాయరాదు కానీ ఎవరికైనా రాయొచ్చు, ఫ్యామిలీ మెంబర్ ఉండాలని ఏం లేదు. చాలా మంది ఇప్పుడు అమెరికాలో అయితే కుక్కకు పిల్లలకు రాసిన సందర్భాలు కూడా చూస్తాం మనం. అయితే ఎవరికైనా రాయొచ్చు, ధార్మిక సంస్థలకు రాయొచ్చు, స్వచ్ఛంద సంస్థలకు రాయొచ్చు, పిల్లలకు రాయొచ్చు, ఎవరికైనా రాయొచ్చు. కాబట్టి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే ఏ ప్రాపర్టీ గురించి అయితే మనం వీలునామా రాస్తున్నామో అది స్వ ఆర్జితమై ఉండాలి. దట్ ఇస్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ మీద మాత్రమే నీకు వీలునామా రాసే హక్కు ఉంటుంది. అది మూవబుల్, క్యాష్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇమూవబుల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టు అమెరికా, వెస్టర్న్ కంట్రీస్ లోపల మనం పెంచుకునే పెట్స్కు వాళ్ళు రాస్తున్నారు అని, ఇండియాలో అలాంటి యాక్ట్ ఉందా? మన పెట్స్కు రాసే యాక్ట్ అంటూ ఏమీ లేదు, ఎవరికైనా రాయొచ్చు అనేది ఉంది కదా. అంటే మ్యామల్స్ కూడా మనం రాయొచ్చా? ఇక రాయొచ్చారని స్పెసిఫిక్ గా ఎక్కడ లేదు. ఆ సందర్భం అయితే నాకైతే కనపడలేదు. అంతే, అడ్మినిస్ట్రేటర్ ఎప్పుడు అక్కడైనా ఉంటాడు, ఇక్కడైనా ఉంటాడు, కానీ రాయొచ్చు, కానీ మన అంత మూర్ఖత్వం అవసరం. థ్యాంక్ యూ సార్, మీ యొక్క ముఖ్యమైన సలహాలు విల్ అనేది చెప్పినందుకు థ్యాంక్ యూ.